బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ప్రజలు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసును కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారని చెప్పారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయాలని బీజేపీని అడుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాది కాదు, కేవలం బీజేపీ ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేసే బాధ్యత మాత్రమే మాది. కాంగ్రెస్ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారు, కిషన్ రెడ్డి ఏం తెచ్చారనే విచిత్రవాదన వినిపిస్తోంది. అధికారంలో కాంగ్రెస్ నేతలు ఉండి హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం వేయడమేంటి? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నా అని కిషన్ రెడ్డి అన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ యొక్క పసుపు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసుకోవడము, స్వయంగా హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, అదేవిధంగా జాతీయ చైర్మన్ గా పసుపు బోర్డుకు భారతీయ జనతా పార్టీ నాయకుడిని చైర్మన్ గా నియమించడము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు మేము అమలు చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి, అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారంటీలు కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నారు. ఇచ్చింది హామీ అమలు కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అవేమీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వము హామీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలి.